తెలంగాణలో 20 మంది ఐపీఎస్లను బదిలీ చేశారు. పీఆర్ఐజీగా గజారావు భూపాల్, విజిలెన్స్ డీఐజీగా అభిషేక్ మహంతి, ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఆర్ భాస్కరన్, ఫ్యూచర్ సిటీ అడ్మిన్గా చందన దీప్తికి పోస్టింగ్ ఇచ్చారు. సైబరాబాద్ అడ్మిన్ డీసీపీగా టి అన్నపూర్ణ, హైదరాబాద్ ట్రాఫిక్ 3 డీసీపీగా రాహుల్ హెగ్డే, ఇంటెలిజెన్స్ ఎస్పీగా పూర్వారావు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీగా బాలస్వామి, సిఐడి ఎస్పీగా వెంకటేశ్వర్లను బదిలీ చేశారు. హైదరాబాద్ క్రైమ్ డీసీపీగా చైతన్య కుమార్, హైదరాబాద్ ట్రాఫిక్ 1 డీసీపీగా అవినాష్ కుమార్, హైదరాబాద్ ట్రాఫిక్ 2 డీసీపీగా కాజల్, సైబరాబాద్ ట్రాఫిక్ 2 డీసీపీగా శేషాద్రిని రెడ్డి, మల్కాజ్గిరి ట్రాఫిక్ 1 డీసీపీగా కె రాహుల్ రెడ్డి, ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ డీసీపీగా శివ ఉపాధ్యాయ, మల్కాజ్గిరి ట్రాఫిక్ 2 డీసీపీగా శ్రీనివాసులు, సైబరాబాద్ ట్రాఫిక్ 1 డీసీపీగా రంజన్ రతన్ కుమార్, హైదరాబాద్ సిఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీగా శ్యామ్ సుందర్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పీగా పి అశోక్ ను నియమితం చేశారు. తెలంగాణలో 20 మంది ఐపీఎస్లను బదిలీ చేశారు. పీఆర్ఐజీగా గజారావు భూపాల్, విజిలెన్స్ డీఐజీగా అభిషేక్ మహంతి, ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఆర్ భాస్కరన్, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ట్రాఫిక్ అడిషనల్ సిపిగా చందన దీప్తికి పోస్టింగ్ ఇచ్చారు. సైబరాబాద్ అడ్మిన్ డీసీపీగా టి అన్నపూర్ణ, హైదరాబాద్ ట్రాఫిక్ 3 డీసీపీగా రాహుల్ హెగ్డే, ఇంటెలిజెన్స్ ఎస్పీగా పూర్వారావు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీగా బాలస్వామి, సిఐడి ఎస్పీగా వెంకటేశ్వర్లను బదిలీ చేశారు. తెలంగాణలో 20 మంది ఐపీఎస్లను బదిలీ చేశారు. పీఆర్ఐజీగా గజారావు భూపాల్, విజిలెన్స్ డీఐజీగా అభిషేక్ మహంతి, ఇంటెలిజెన్స్ డీఐజీగా ఆర్ భాస్కరన్, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ట్రాఫిక్ అడిషనల్ సిపిగా చందన దీప్తికి పోస్టింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇంత భారీ స్థాయిలో బదిలీలు అలాగే కొత్త పోస్టింగ్లు ఇచ్చారు, ఏంటి కారణం రమేష్? మొత్తం హైదరాబాద్ నగరాన్ని చూస్తే 3గా విభజించడం జరిగింది. అంటే హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ నప్పుడు సైబరాబాద్, అటు మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ మొత్తంగా 4 కమ్యూనిస్టేట్లకు సంబంధించి కొత్తగా ఎవరైతే నియమించబడ్డారో వాళ్ళకు చేసిన పోస్టింగ్ లో వాటికి సంబంధించిన పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో చాలా వరకు చూస్తే ట్రాఫిక్ కావచ్చు, లాండర్ కావచ్చు, వీటికి సంబంధించిన ఆ డీసీపీలు లేకపోవడంతో, దాంతో పాటుగా అడ్మిన్లకు సంబంధించి కూడా చాలా మంది లేకపోవడంతో ఆ వరకు అడ్మిన్లకు సంబంధించి కూడా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూస్తే హైదరాబాద్ నగరం అంటే ఒక కాంక్రీట్, అంటే ట్రాఫిక్ తో పూర్తిగా కాంక్రీట్ జంగంగా మారిపోతుంది. అక్కడ సరైన వ్యవస్థ లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ నిష్పేక్షం. ఆ నేపథ్యంలో అటు రాచకొండ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, సైబరాబాద్ కావచ్చు, ఈ 4 పోలీస్ కమిషనరేట్లకు మొత్తంగా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ సంబంధించి అధికారులు నియమించారు. దాంతో పాటుగా అటు కొంతమంది డీసీపీలు, అంటే మెయిన్ గా హైదరాబాద్, అటు సైబరాబాద్, మల్కాజిగిరి కావచ్చు, లేకుంటే ఫ్యూచర్ సంబంధించి అడ్మిన్ సంబంధించిన డీసీపీలు కూడా లేకపోవడంతో వాళ్ళు కూడా ఆ పోస్ట్ కూడా జరిగింది. మరొక కొంతమందిని ఇటు నుంచి అటు కొంతమంది సిఐడి, కొంతమంది విజిలెన్స్ ట్రాన్స్ఫర్ చేశారు. పెద్ద మొత్తంలో జరిగిన మార్పులు చూస్తే మెయిన్ గా హైదరాబాద్ ఫోకస్ చేశారు. హైదరాబాద్ సంబంధించిన ఖాళీగా ఉన్న పోస్టులు అన్నిటి కూడా భర్తీ చేస్తూ ఆ మేరకు ఐపీఎస్ బదిలీ చేశారు. మొత్తంగా 20 మంది ఐపీఎస్ బదిలీ చేసి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఏదైతే ఇప్పటివరకు కేటాయించబడిన పోస్టులు ఉన్నాయో దానికి సంబంధించిన వాటిని భర్తీ చేశారని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఆల్ రైట్ రమేష్, థ్యాంక్ యూ.